హలో అండి, ఈరోజు వంకాయ బఠానీ కర్రీ చేస్తున్నాను. ముందుగా బఠానీని 2 గంటలు నానబెట్టాను. తర్వాత ఒక గిన్నెలో వాటర్ పోసుకొని బఠానీ సాల్ట్ వేసి ఉడకనిచ్చి ఒక స్ట్రైనర్లో వేసి వడపోసుకొని పక్కన పెట్టుకున్నాను. తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసి మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేగనిచ్చి తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి ముక్కల్ని వేసి వేగనిచ్చి టమాటా వేసి కొంచెం సేపు మగ్గనిచ్చాను. ఆ తర్వాత ముందుగా ఉడకబెట్టుకున్న బఠానీని కూడా వేసి కొంచెం సేపు వేగనిచ్చి ఒక అర స్పూన్ పసుపు వేసి పచ్చివాసన పోయేదాకా వేగనివ్వాలి. తర్వాత ముందుగా కట్ చేసుకొని ఉప్పు నీళ్ళల్లో వేసుకున్న వంకాయ ముక్కల్ని వేసుకొని కొంచెం సేపు వేగనిచ్చి రుచికి సరిపడా సాల్ట్ వేయాలి. తర్వాత తగినంత కారం వేసి కొంచెం సేపు వేగనివ్వాలి. ఒక అరకప్పు వాటర్ పోసుకొని మూత పెట్టి 5-6 నిమిషాలు మగ్గనిస్తే వంకాయ బఠానీ కర్రీ రెడీ అయిపోతుందండి. సింపుల్గా మసాలా లేకుండా చేశానండి. 5-6 నిమిషాలు అయిపోయింది. వంకాయ మగ్గిపోయింది, బఠానీ కూడా చక్కగా మగ్గిపోయింది. కర్రీ రెడీ అయిపోయింది. ఫైనల్గా కొత్తిమీర వేసుకున్నా.